సమావేశమైనటువంటి ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం వాళ్ళందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. భారత జాతి యావత్తు సరస్వతి మాత కూడా మనము అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తా ఉన్నాము. మొన్న మేము హనుమాన్ పెళ్లికి వచ్చాం సార్. అందరం అనిపించింది. గురువులను ఆహ్వానించడం మాకు చాలా చాలా సంతోషం. నిజంగా మా పాఠశాల ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషం మాకు. మరి ఈ కార్యక్రమంలో మాకు వాళ్ళు బ్యాచ్ వాళ్ళు 75, 76 బ్యాచ్ వాళ్ళు మనకు ఇంతకుముందే మనకు వాటర్ ఫెసిలిటీ కలిగించారు తెలుసు మీ అందరికీ. తర్వాత అదేవిధంగా గత 3 రోజుల నుండి మనకు విద్యార్థులు అందరికీ ఆటలు సంతోషంగా ఉండడానికి మీ అందరికీ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఎస్ఏ రైటింగ్, తర్వాత ఎస్ఏ రైటింగ్, స్పీచ్ కాంపిటీషన్స్, అదేవిధంగా మన పాఠశాలకు విద్యార్థుల కొరకు సైకిల్ షెడ్ గిట ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం సార్. మా పాఠశాల తరఫున మీ అందరికి సంతోషం. పాఠశాల ఇంకా రూపురేఖలు మారిపోతాయి. చాలా ఏదో అదృష్టం వస్తుందని ఇంత ఆశ ధన్యవాదాలు సార్. సో మరి ఈ కార్యక్రమం లేదు మరి ఇంకా కొనసాగించాల్సిందిగా మమేకమై ఒక్కసారి వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు మేము తిరుగుతున్నాం యాక్టివ్ గా, ఉపాధ్యాయులుగా మానేశారు కూడా మేమందరం. ఈ ప్లేస్ లో ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి 4 ఉపాధ్యాయులు 1975, 76 ఆ ప్రాంతంలో. నమస్కారం. 1975, 76 ఎస్ఎస్సి బ్యాచ్ ఈ రోజు ఈ పాఠశాల ప్రాంగణంలో సమావేశమై ఈ పాఠశాలకి వన్నె తెచ్చే విధంగా, ఈ పాఠశాల కీర్తి ప్రతిష్టలు మరొక్కసారి దిగంతాలకు వ్యాపించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం. ఆనాటి పూర్వ విద్యార్థులు ఒకనాడు ఇదే పాఠశాల ఈ నేలపై అడుగిడి ఈ పాఠశాల నేలపై ఆటలాడుకొని పాటలు పాడి ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు విని ఈ రోజు ఈ పాఠశాలలో, ఈ పాఠశాల మాది, ఈ పాఠశాల మేము చదువుకున్నాం, విద్యాబుద్ధులు నేర్పింది, ఈ పాఠశాల మాకు జ్ఞానాన్ని పంచింది, ఈ పాఠశాల మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా తరిమికొట్టి మమ్మల్ని జ్ఞానవంతులు చేసింది. ఈ పాఠశాలకు మేము రుణపడి ఉన్నాం. ఈ పాఠశాలను చిరస్మరణీయంగా జ్ఞాపకం ఉంచుకుంటాం. మాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కూడా మేము మరణము జీవితాంతం కూడా వారిని జ్ఞాపకం ఉంచుకుంటాం. వారిని మా సమక్షంలో పెంచుకుంటాం. వారి పాదాలు స్పృశిస్తాం. వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటాం. వారి కరుణా కటాక్షాలు మా మీద ఉండాలి. మా తల్లిదండ్రులతో పాటు మా గురువుల యొక్క కరుణా కటాక్షాలు ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ఈ రోజు 1975, 76 బ్యాచ్ నిజంగా ఒక అపూర్వ దృశ్యం ఇది. ఎక్కడెక్కడ నుండో ఈ రోజు ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ రోజు జోగిపెట్టో లేరు. ఒకరోజు అందరం కలిసికట్టుగా ఇదే పాఠశాల చదువుకున్నాం. కానీ రకరకాల కారణాల వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఉద్యోగాల వల్ల, వ్యాపారాల వల్ల రకరకాల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇక్కడికి రావడం నిజంగా గొప్పతనం. ఇది పేగుబంధం కాదు, ఇది రక్తబంధం కాదు, ఇది స్నేహబంధం. ఈ స్నేహబంధం ఇక్కడ కలిపింది. ఈ స్నేహబంధం మీ అందరినీ కూడా ఒక చోట చేర్చింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వయస్సు పైబడి శక్తులన్నీ కూడా ఉడికిపోయి ఈరోజు వాళ్ళు పిలవగానే తమ వంతు బాధ్యతగా
మా శిష్యులు మమ్మల్ని పిలుస్తున్నారు, తప్పకుండా వెళ్దామని. కష్టమైన వారికి ఇబ్బంది కలిగినా కూడా ఇంతవరకు వచ్చిన ఆ గురుమూర్తులకు ప్రణామాలు, వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పడంతో వారికి ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు చంద్రమౌళి సార్ యొక్క కుమారుడు గతంలో మన పాఠశాలలో రాజశేఖర్ గారి ఉపాధ్యాయుడిగా పనిచేసి కొన్ని ట్రాన్స్ఫర్ అయ్యి చింతకుంట పాఠశాలకు వెళ్ళారు. వారి మరో పెద్ద కుమారుడు శ్రీధర్, నా క్లాస్మేట్ శ్రీధర్, అతను ఉపాధ్యాయుడిగా ఎల్ఎఫ్ఎన్ మాస్టర్ గా పనిచేస్తున్నారు తుర్కల్ మండలంలో. ఇకపోతే ప్రభులింగ సార్ ఇక్కడే ఉన్నారు, వారు కూడా ఈ పాఠశాలలో పనిచేసినటువంటి వారే. వారు కూడా మాకు గురువులు. కొద్ది కాలం పాటు ఇక్కడ బాలకృష్ణయ్య గారు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు వారు ఇక్కడ పనిచేశారు. అప్పుడు రామచంద్ర సార్, తర్వాత బాలకృష్ణయ్య సార్, వాళ్ళందరూ కూడా హేమాహేమిలు ప్రభులింగ సార్ కూడా ఈ పాఠశాలలో పనిచేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ గౌరవనీయులు డబ్ల్యూ నరసింహ సార్. ఒకసారి చూడండి, డబ్ల్యూ నరసింహ సార్ మా గురువు గారు 6th, 7th, 6, 7 తరగతుల్లో మాకు లెక్కలు చెప్పాడు సార్. అక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉన్న దగ్గర బ్రాంచ్ స్కూల్ ఉండేది ఒకటి, బ్రాంచ్ స్కూల్ అనేవారు దాన్ని, బ్రాంచ్ స్కూల్. ఇది హై స్కూల్, అది బ్రాంచ్ స్కూల్. అక్కడ 6th, 7th మాత్రం ఉండేది. అక్కడ సార్ మాకు లెక్కలు బోధించినటువంటి ఆ సంగతి ఇప్పటికీ మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. బోర్డు పైన లెక్క చేయించి వెనక సార్ చేతిలో, ఇప్పుడు సార్ చేతిలో ఏ బెత్తం ఏ కట్టె లేదు, అది కట్టె కంపల్సరీ ఉంటుండే. మేము లెక్క చేయకపోతే వెనక నుంచి జారిస్తుండే మా డబ్బులు సార్. ఈ రోజు సార్ చెప్పినటువంటి ఆ లెక్కలు నేర్చుకొని ఈ రోజు భవిష్యత్తులో ఎంతో మంది ఇంజనీర్లుగా, డాక్టర్లుగా రకరకాల ఉద్యోగాలకు స్థిరపడ్డారు. ఇటువంటి మహనీయులు ఇక్కడ ఉన్నారు. ఇకపోతే పెద్దలు గౌరవనీయులు మల్లయ్య సార్, తర్వాత డబ్ల్యూ నరసింహ సార్ గురించి చెప్పాల్సి వస్తే ఇక్కడే మన పాఠశాలలో రజనీకాంత్ సార్ ఉన్నారు. ఇక్కడే మన పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్, ఆంగ్ల ఉపాధ్యాయులు, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కుమారు రజనీకాంత్ ఇక్కడే ఉన్నాడు. ఈ పాఠశాలకు ఒక ఆనిముత్యాలు అందించారు మా డబ్ల్యూ నరసింహ సార్. ధన్యవాదాలు సార్ మీకు. థ్యాంక్ యూ రజనీ సార్. తర్వాత మల్లయ్య సార్ అనగానే అందరి నోట వచ్చేది ఎస్ఐ మల్లయ్య సార్. అందరూ ఎస్ఐ మరి వారి పూర్వాశ్రమంలో ఇదే పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేశారు మల్లయ్య సార్. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుగు బోధించినటువంటి వాళ్ళు. ఎవరు చెప్పారు నాకు నిన్న, మల్లయ్య సార్ క్లాస్ రూమ్లోకి వచ్చి ఆషాఢభూతి పాఠం చెప్తే అదొక గమనీయమైనటువంటి దృశ్యకావ్యంగా మన ఆనాటి పూర్వ శిష్యులు కొంతమంది చెప్పడం జరిగింది. మా అంజనేయ సార్ చెప్పారు. ఇక్కడ ఈ రోజు మల్లయ్య సార్ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆ తర్వాత పోలీసు ఉద్యోగంలో వారు ఎస్ఐగా, తర్వాత వారు సిఐగా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ కావడం, ఈ రోజు ఈ పాఠశాలను సందర్శించి ఈ విద్యార్థుల యొక్క వారి యొక్క మర్యాదను, వారి యొక్క ప్రేమపూర్వక అభినందనలను స్వీకరించడం అనేది నిజంగా ఇది మరపురాని విషయం. ఎంత గొప్పగా ఉంది చూడండి. ఈ సన్నివేశం చాలా గొప్పది. అనిల్ సార్ గారికి, వారికి పెదనాన్న, వారి తండ్రి గారి యొక్క మరి వాళ్ళ సోదరులు మరి మల్లయ్య సార్కు వారికి అవినాభ సంబంధం ఉంది. ఇది కూడా ఒక మరపురాని మనం సంగ్రహంగా చెప్పుకోవచ్చు. మన పాఠశాల విద్యార్థులు ప్రతి సన్నివేశాన్ని, ప్రతి దృశ్యాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఈ వేదిక మీద ఏం జరుగుతోంది, ఎవరేం మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా జరుగుతోంది, ఎంతమంది వచ్చారు ఈ వేదిక పైన, ఈ సమావేశం ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందో ఒక్కసారి మీరు గమనించాలి. రేపు భవిష్యత్తులో మీరు పెరిగి పెద్దవారై మీరు కూడా ఉద్యోగాల్లో స్థిరపడి మీరు జీవితంలో స్థిరపడిన తర్వాత ఎప్పుడైనా ఈ పాఠశాల వైపు ఒకసారి చూడండి. నేను చదువుకున్న పాఠశాల ఇది, ఈ పాఠశాల వద్దకు వెళ్దాం, ఎంతో కొంత నా వంతు సహాయాన్ని ఈ పాఠశాలకు అందిద్దామని ముందుకు రావాలి. మరి 1975-76 బ్యాచ్, ఎస్ఎస్సి బ్యాచ్, ఈ పాఠశాల కోసం నిరంతరం సత్యప్రకాష్ శేఖ్ గారి, మా రమేశప్ప గారు కానీ, మా ప్రభుప్రకాష్ గారు కానీ, తర్వాత కూర్చున్నటువంటి పెద్దలందరూ కూడా, ప్రతి ఒక్కటి, మా ప్రభాకర్ గారు, అందరూ, మా నాగరాజు గారు, అందరూ ఎప్పుడు ఈ పాఠశాల సందర్శిస్తూ ఉంటారు. సార్ మీ పాఠశాలకు ఏం కావాలండి? ఈ పాఠశాలలో ఒక తీవ్రమైనటువంటి సమస్య ఉండే, త్రాగునీటి సౌకర్యం ఇబ్బందికర పరిస్థితి. ఆ బోర్ దగ్గర విద్యార్థులందరూ కూడా ప్లేట్లు పట్టుకొని నీళ్లు తాగేటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి వారి దృష్టికి తీసుకెళ్లాం. 1975-76 బ్యాచ్ వెంటనే స్పందించారు. వాళ్ళు ఏం కావాలి సార్ అన్నారు. మాకు వాటర్ ట్యాంక్ కావాలి, తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాటు కావాలి, మా పాఠశాలకు దయచేసి నిధులు మంజూరు చేయండి, మీరు మీ బ్యాచ్ తరపున ఏమన్నా సహాయం చేయండి అనగానే కేవలం నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పారు సత్యప్రకాష్ గారు. గౌరవనీయులు 1975-76 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థి శ్రీ మృత్యుంజయ గారిని సంప్రదించి, వారు రిటైర్డ్ ఇంజనీర్, వాళ్ళు సంప్రదించగానే నేను 50,000 రూపాయలు ఇస్తున్నానని క్షణంలో ప్రకటించారు. వాళ్ళు అప్పటికప్పుడు ప్రకటించారు. కార్యక్రమం రూపుదాల్చింది. బ్రహ్మాండంగా మిషన్ భగీరథ వాటర్ అక్కడ తీసుకురాబడింది. కేవలం 75-76 బ్యాచ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల ఇంతమంది విద్యార్థులందరికీ కూడా ఈ రోజు బ్రహ్మాండమైన త్రాగునీటి సౌకర్యం ఏర్పడింది. ఎప్పుడు కూడా మీ పాఠశాల మిమ్మల్ని మరవద్దు.
తర్వాత ఒక్కొక్క బ్యాచ్ వస్తుంది, రకరకాల కార్యక్రమాలు నిర్మిస్తూ ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఒక సైకిల్ శక్తి నిర్మాణం జరిగింది. అక్కడ మన విద్యార్థులకు సైకిల్ అన్ని కూడా ఎండలో మీరు లేకుండా మేము లేము. మీ వల్లనే మేము ఇలా ఇప్పుడున్న ఉపాధ్యాయులు కూడా వారి శిష్యులు వారి విద్యార్థులకు సరైన విధంగా విద్యను బోధిస్తున్నారు. తర్వాత వారు ఫ్యూచర్లో మంచి అభివృద్ధి పథంలో పోవడానికి కావలసిన అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ మన సంవత్సరం ఏర్పరచుకున్నప్పుడు మాకు జ్ఞాపకం వచ్చేది ఈ స్కూల్ జ్ఞాపకం రావడం లేదు. ఇప్పుడు స్కూల్ కన్స్ట్రక్షన్ వేరైంది. మాకు ఆ బడి ఈ బడి మా బడి అన్న అది నిజంగా ఆ బడి జ్ఞాపకం వస్తుంది. దాని కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుండే. ఇప్పుడు అదే సరే ఇది అడ్వాన్స్ కన్స్ట్రక్షన్ రోజు కానీ ఆ కన్స్ట్రక్షన్ ఇప్పటికీ మాకు అదే జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే అప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లేకుండే ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఆ గేట్ నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుండే. ఎంటర్ కాగానే రైట్ సైడ్ టీచర్స్ రూమ్ ఉంటుండే, లెఫ్ట్ సైడ్ ఏమో టీచర్ స్టాఫ్ రూమ్ ఉంటుండే, లెఫ్ట్ సైడ్ ఏమో హెడ్ మాస్టర్ గారిది. ఆ తర్వాత 10th క్లాస్ ఏబీ సెక్షన్లు, ఆ తర్వాత 9th 8th అట్లా. తర్వాత ఆ మధ్యలో ఒకటి క్రాఫ్ట్ది రూమ్ ఉంటుండే. ఇప్పుడు మరి క్రాఫ్ట్ ఉందా లేదా తెలియదు కానీ అప్పుడు క్రాఫ్ట్ టీచర్ ఉంటుండే. ఆయనది నాగలపల్లి ఆ సార్ది క్రాఫ్ట్ సార్ది లక్ష్మయ్య సార్. అన్ని అభివృద్ధి జ్ఞాపకాలు వస్తున్నాయి మాకు. ఇప్పుడు ఇది దీంతో సరే ఈ నేలతో సంబంధం ఉంది కానీ ఈ బిల్డింగ్ తోటి సంబంధం కానీ ఆ బిల్డింగ్ తోటి మాకు సంబంధం ఉన్నది. అది తర్వాత ఇంకోటి ఆ బిల్డింగ్ లో ఒక ప్రత్యేకత ఏముందంటే హెడ్ మాస్టర్ వచ్చి పక్కన నిలబడ్డారంటే బయటకు వచ్చి నిలబడ్డారంటే అన్ని క్లాస్ రూమ్లు కనిపిస్తుంది. ప్రతి క్లాస్ రూమ్ అంటే ఇప్పుడు ఇక్కడ హెడ్ మాస్టర్ అక్కడ అవసరం లేకుండా ఇండస్ట్రీ వస్తుందంటే మొత్తం క్లాస్ రూమ్స్ అన్ని కనిపిస్తుండే. ఆ విధంగా ఉండే. సరే అప్పటి ఏదైనా కానీ మొత్తం మీద ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి కారణము ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ బృందం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మీరు తీసుకునే శ్రమ వల్లనే ఈ ప్రోగ్రామ్ ఇంత భారీగా మేము ఊహించడానికంటే బడ్జెట్ కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మీరు ఎంతో కృషి చేస్తే మీకు అందరికీ ఎలా కృతజ్ఞత ఉంటారని భావిస్తూ ముందు కూడా మీరు మాకు ఇలాంటి సహకారం అందించాలని కోరుకుంటూ కూర్చున్నాం. అద్భుతమైనటువంటి మీ ప్రసంగం. ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు చెప్పినటువంటి మాటల్లో గతంలో ఎలాంటి పాఠశాల ఉండేది, మేము ఎలా ఉన్నామని చక్కగా వివరించారు. విద్యార్థులు ODF లో సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు ఉద్దేశించి వెంకటరమణ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి గురుదేవులందరికీ నమస్కారపూర్వకంగా ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మరియు మాణయ్య సారు ఆది ఉపాధ్యాయులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపన్యాసాలు ఇవ్వచేటంత సమయం ఇక్కడ లేదు. కాకపోతే మొన్నటిసారి నేను మీకు చెప్పాను, మీరందరూ కూడా అది పాటిస్తూ ఉండాలి. శ్రద్ధ వహించి చదవండి, శ్రద్ధ వహించి భోజనం చేయండి, శ్రద్ధ వహించి మీరందరూ కూడా నిద్రపోండి. ఈ 3 కార్యక్రమాలు సక్రమంగా చేస్తే ఇలాంటి ఆరోగ్య పరిస్థితి మీకు ఉంటుంది అని చెప్పి చెప్పడం ఏంటి. ఇప్పుడు అత్యంత సూక్ష్మంగా చేసుకొని మీకు నా యొక్క ధన్యవాదాలు తెలపదలుచుకున్నాను. కార్యక్రమానికి ప్రతిభ, పాఠవము, ఆటలు, పోటీలు, విజేతలు అని మా సిహెచ్ వీరేశం సత్యప్రకాష్ కలిసి తయారు చేసినటువంటి వాక్యం అది. ఈ ఒక్క వాక్యం చాలు, మొత్తం స్కూల్కు సరిపోతుంది. ప్రతిభ విషయానికి వస్తే ఇక్కడున్నటువంటి హెడ్ మాస్టర్, ఇక్కడున్నటువంటి పీటీ టీచర్, ఇక్కడ ఉన్నటువంటి మాణయ్య సారు, రమేష్ సారు మొదలైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రతిభ వల్లనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. వారి ప్రతిభ, సమయస్ఫూర్తి, సమయానికి అనుకూలంగా ఉండడం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతమైంది. పాఠవం అనేటువంటి శబ్దానికి వస్తే మా యొక్క 75-76 బ్యాచ్ యొక్క విద్యార్థులు ఎవరైతే జోగిపేటలో ఉన్నారో
వాళ్ళందరూ కలిసికట్టుగా చాలా కష్టపడ్డారు. అందులో కొంతమంది ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి ఆనాటి ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు ప్రభులింగం సార్ చూస్తూ రహస్యం ఏంటి మీ విద్యార్థులకు మాకు చెప్పండి సార్. ప్రభులింగం సార్ గారిని ఉద్దేశించి విద్యార్థులు చేసి మాట్లాడుకుంటున్నారు. బాలల దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ అభివాదములు. సభాధ్యక్షులు ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు గారికి, ఎంబీఓ గారికి, మరి మిగతా ఉపాధ్యాయులందరి పేరు కూడా జ్ఞాపకం లేవు. నాతోటి పనిచేసినటువంటి ఉపాధ్యాయులు చంద్రబాబు సార్ గారు, తర్వాత మల్లయ్య సార్ గారు, డబ్ల్యూఆర్ సుహాన్ గారు, వీళ్ళందరినీ కలిపినటువంటి ఈ సందర్భమైనటువంటి చాలా సంతోషము, ఆనందదాయకం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఏవైనా కూడా విజయవంతం కావాలంటే తప్పకుండా కొంతమంది మాత్రమే, ఇంతకుముందు వెంకటరమణ సార్ గారు చెప్పినట్టు బండికి ఉన్న చక్రాలు 6 చక్రాలు ఎట్లయితే ఉంటాయో 6 చక్రాలతో మొత్తం ప్రయాణం అంతా విజయవంతంగా నిర్వర్తిస్తామో ఆ విధంగానే కొంతమంది విద్యార్థులు, కొంతమంది అప్పటి విద్యార్థులు శ్రద్ధ తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ కార్యక్రమం పూర్తి రాబట్టింది. ఈ సందర్భంగా ఎవరైతే చాలా ముందుకు కృషి చేసి చాలా కష్టపడి ఈ సమావేశాన్ని ఏర్పడినటువంటి వాళ్ళందరికీ నా యొక్క శుభ ఆశీస్సులు. తప్పకుండా వారికి భగవంతుడు సద్బుద్ధి కలిగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చక్కగా మాట్లాడతారు, వాళ్ళ ప్రసంగాన్ని విలువలు విన్నాను. మీరు కూడా ఆశాంతం ఆస్వాదించండి. చక్కటి ప్రసంగం ఉంటుంది నాకు నమ్మకం. డబ్ల్యూ నరసింహ సార్ గారు మాట్లాడాల్సిందిగా ముందుకు మీరు యాక్టివ్. ప్రస్తుత విద్యార్థులు అందరికీ బాలల దిన శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూల్లో పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయులు ఎంత కష్టపడి ఎంత వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నేను బయట చాలామందితోటి వింటున్నాను. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనము పెంచినటువంటి ఒక చెట్లు ఫలించి పుష్పించినప్పుడు మనకి ఎంత సంతోషం అవుతుందో అప్పటి విద్యార్థులందరూ కూడా ఈ విధంగా ఇంత పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా వేస్ట్ లేకుండా ఎవరైనా ఏదో వృత్తిలో అక్కడ వ్యాపారంలో ప్రతి దాంట్లో కూడా షైన్ అయ్యి మంచి పేరు తెచ్చుకున్నటువంటి యొక్క వ్యక్తులను అందరినీ చాలామందిని చూసిండే వింటున్నాను. అప్పుడు నా ఆనందానికి అంతు లేదు. ఎందుకంటే కష్టపడి అప్పుడు బాగా కష్టపడి చదివిండు ఆ పూర్వ విద్యార్థులు చాలా రోజుల నుంచి కలవలేదు నాకు. కొంతమంది కొంతమంది టచ్లో ఉన్నారు, వాళ్ళని మాత్రమే గుర్తుపడతా. కానీ వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ యొక్క హోంవర్క్లు అన్నీ నాకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తున్నాయి. హోంవర్క్లు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు వాళ్ళు మీకు మార్గదర్శకులు, భావి పౌరులు కాబోయేటోళ్ళు. మీరు కూడా ఆ విధంగానే తయారు కావాలి. ఏ ఒక్కరు కూడా వేస్ట్గా లేరు అనేటువంటిది నాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా బాగా కష్టపడి ఇప్పుడు కష్టపడితేనే కానీ భావి జీవితంలో మీకు సుఖం ఉంటుంది. ఇప్పుడు సుఖపడదామనుకుంటే జీవితాంతం కష్టపడవలసి వస్తుంది. అందుకొరకే మీరు సభ్యత సంస్కారం అనేటువంటిది మొట్టమొదటిది, తర్వాత విద్య. ముందే విద్య కాదు, విద్య కంటే ప్రాముఖ్యమైనటువంటిది సంస్కారం. మీకు మార్గదర్శకులుగా మీరు ఎటువంటి సంస్కారంతో ఉన్నారో మీ ఉపాధ్యాయులతో మీరు ఇప్పుడు నేర్చుకోవచ్చు. కాబట్టి ఇష్టపడి చదవండి, చాలా ఇష్టంతో చదవండి. కష్టానికంటే ఎక్కువ ముఖ్యం ఇష్టం. ఇష్టం ఉంటే తొందరగా అర్థమవుతుంది, కష్టంతో అయితే మీకు తొందరగా అర్థం కాదు ఏది.
టీచర్ చెప్పినా ఇంటికాడ చదివినా మీకు తొందరగా అర్థం రాదు. దాన్ని ఇష్టంతో చదివినట్లయితేనే కానీ మీకు తొందరగా ఇదైపోయి తర్వాత గౌరవం అనేటువంటిది నేర్చుకోండి ప్రతిదీ కూడా. కాబట్టి పూర్వ విద్యార్థులను వాళ్ళందరినీ చూస్తుంటే నా ఆనందానికి నా ఇంట్లో కొడుకుల మీద కంటే కూడా అభిమానం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. అందరూ ఒక మర్యాదగా ఎంత అంటే చాలా సంతోషంగా ఉంది. దీని నుంచి ఇక్కడ మానయ్య సార్ అక్కడ ఒక్కొక్కరి పేర్లు నేను వింటూ ఉంటా అక్కడ ఇంకా చాలామంది పాడు సార్ రకరకాలుగా టీచర్లు చాలామంది ఉన్నారు. సుమారుగా 100 పైననే టీచర్లు అప్పటి వాళ్ళు కనిపిస్తుంటారు. కాబట్టి అందరూ పేరు తెచ్చుకొని బాగా కష్టపడి పనిచేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళ కష్టానికి తగ్గట్టు మీరు కష్టపడాలి. మిమ్మల్ని కొట్టాలి తిట్టాలి అనేటువంటిది కాదు. మీ సొంతం మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీరు మీ తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకొని రావాలి. 74 బ్యాచ్ 74 బ్యాచ్ వైకాండ్ బ్యాచ్ దానివల్ల విద్యార్థులు చాలా మంది నష్టపోయారు. అందు గురించి సంగారెడ్డిలో అక్కడ చెప్పండి వేరే భాషలో ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత లాంగ్వేజ్ వచ్చి మళ్ళీ ఇక్కడనే జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ వాతావరణం చాలా పెద్ద పాఠశాల. 74 ఆయన అందరికీ మీడియం 4 మీడియం. అయితే ఇక్కడ ఆ విధంగా జనసేన కాదు ఇప్పటికీ దాదాపు 50 ఏళ్ళు అయితే కొంతమంది పేర్లు చెప్తారు. 50 మందికి 50 ఏళ్ళకి విద్యార్థులకు ఉపాధ్యాయులు చెప్తున్నారంటే కొంతమంది ఉపాధ్యాయులే మర్చిపోతారు విద్యార్థులు. ఈ కాలంలో అయితే అసలు చెప్తారు చదువు చెప్పిన ఆయన చెప్పిందా అని మర్చిపోతారు. ఇది 9th క్లాస్ ఉంటే 10th క్లాసులో డాక్టర్ రవీంద్ర గారు డాక్టర్ ప్రకాష్ ఇంకా చాలా మంది దాంతో మర్చిపోయారు. కానీ 9th ఏలో తర్వాత రామరెడ్డి రాజకీయ నాయకుడు పెద్ద పదవి చేపట్టాడు. మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత పాఠశాల విద్యార్థులకు మరి మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 50 సంవత్సరాల క్రితం ఇదే పాఠశాలలో ఇదే ప్రాంగణంలో ఇదే గ్రౌండ్ లో కలిసిమెలిసి తిరుగుతూ కలిసిమెలిసి అయినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా వాళ్ళు ఈ టైంలో వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అప్పుడు 50 years అంటే 15 + 65 years ఉంటారు వాళ్ళందరూ కూడా 63, 64, 65 ఏజ్లో వాళ్ళకు ఎన్నో అనుభవించారు. వాళ్ళు ఇప్పటికే ఎన్నో బాధ్యతలు వాళ్ళ పైన ఉన్నాయి. మన్మలు నంబరాలతోటి ఆడుకునే సమయంలో 3 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చే సమయం అర్ధరాత్రి 12 గంటల వరకు. అంటే వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది అంటే ఉపాధ్యాయులను గౌరవించాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు సుమారు ఒక 1 month నుంచి చేసిన కష్టము ఈరోజు మీరు అంతా చూస్తా ఉన్నారు వేదిక పైన. అయితే ఒక 1 month బ్యాక్ సత్యప్రకాష్ గారు కానీ రమేష్ అప్ప సార్ గారు కానీ వీళ్ళ బ్యాచ్ అంతా మన పాఠశాలకు ఇచ్చేసి మరి మానే సార్ గారిని మా అందరి కూడా కలిసి మరి ఈ విధంగా అనుకుంటున్నాం సార్ 50 సంవత్సరాల మా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేద్దాం. మరి ఏం చేద్దామని అనుకున్నప్పుడు మరి పాఠశాలకు ఏం కావాలని వాళ్ళు అడగడము మరి మా నుండి ఒక రిక్వెస్ట్ పోవడం జరిగింది. సైకిల్ స్టాండ్ వేసారు అనగానే వాళ్ళు పెద్ద హృదయంతో ఆ సైకిల్ స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే ఇంకేం చేద్దామంటే పిల్లలందరికీ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి మరి ఈ విధంగా చూస్తా ఉన్నాం 3 రోజుల నుంచి. ఇందులో ముఖ్యంగా అభినందించాల్సింది
మా పాఠశాల పీడి విబి శ్రీనివాస్ సార్ గారిని, అదేవిధంగా సంబంధించినటువంటి పీఈటీలను వాళ్ళు 3 రోజుల నుంచి ఆ ఎండలో ఉంటూ విద్యార్థులందరినీ కూడా ఆడిటంలో వాళ్ళు సఫలీకృతమయ్యారు. మరి ఈరోజు ఈ ఫంక్షన్ అక్కడ చూస్తూ ఉంటే 36 సంవత్సరాల క్రితం ఇక్కడ అనుకున్నాను నేను కూడా. అయితే వాళ్ళందరూ కూడా మా బాబాయ్ విజయ్ కుమార్ సార్ కానీ, మా మేనమామ గారంటే సురేష్ సార్ కానీ అంత క్లాస్మేట్స్ వాళ్ళు. నేను చిన్నప్పటి నుండి వాళ్ళని చూస్తూ పెరిగినటువంటి కాబట్టి నాకు ఇది ఏదో ఫంక్షన్ కాదు, కుటుంబ సభ్యుల మధ్యన చేసుకుంటూ అట్లా అనిపిస్తుంది. అయితే ఇంతకుముందు పూర్వం మేము పనిచేసిన పాఠశాలలో సబ్జెక్ట్ నా ఫిజికల్ సైన్స్ అది సబ్జెక్టు ఎంత బాగా చెప్పాం, ఎంత డెప్త్గా చెప్పాం అదే ఆలోచన ఉండేది ఎప్పుడు కూడా. కానీ ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్స్ లోపల ఈ పాఠశాలకు ఇదే గ్రామంలో ఇదే పాఠశాలలో చదువుకొని ఒక 6-7 మంది ఉపాధ్యాయులు ఈ పాఠశాల రావడం జరిగింది. అయితే మా అదృష్టం ఏంటంటే మా జిల్లా అధ్యక్షుడు మానయ్య సార్ గారితో పనిచేయడం. ఆయన ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఓన్లీ ఒక ఉపాధ్యాయుడు వాటి పాఠాలు చెప్తే సరిపోదు, దానికి తోడు ఆ పాఠశాలలో విద్యార్థులకు ఏ అవసరాలు కావాలి ఆయన చూసిన తర్వాత ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామో ఇక్కడ గమనించి ఫస్ట్ విద్యార్థులకు వాకింగ్ సౌకర్యం లేదు. అది గమనించి మా మాయేశ్వర గారు ఈ 75-76 బ్యాచ్ వాళ్ళైనటువంటి సత్యప్రకాష్ గారిని ఎప్పుడైతే కలవడం జరిగిందో వాళ్ళ సహకారంతో వేదికమైనటువంటి మృత్యుంజయ సాయి గారు ఒక పెద్ద మనసు చేసుకొని మనకు అక్కడ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సార్ గారికి గట్టిగా చప్పలతోటి శుభాకాంక్షలు చేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరొక పని పాఠశాలలో కెమెరా ఏర్పరచడం కానీ పాఠశాలలో కూడా మళ్ళీ యూనియన్స్ ప్రాబ్లం ఉంది. మరి బాలేశ్వర గారు మనకు మినిస్టర్ గారు చాలా చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఒక రేపు మెమోరాండం ఇవ్వగానే మా పాఠశాలకు 3 లక్షలు యూనియన్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా విద్యార్థులకు చాలా ఉంది. ఇదంతా సీసీ వేసి ఆ కార్యక్రమం ఉంది, దాన్ని కూడా త్వరలో చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఈ పూర్వ విద్యార్థులు మరి ఈ విధంగా సమావేశమై ఒక మంచి స్ఫూర్తిని చేయడం జరిగింది. ఇది గమనించాలి, దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని అనుభవంగా తీసుకొని మేము కూడా మీ జీవితంలో ఒకట ఉపాధ్యాయులు ఇదే విధంగా గౌరవిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ 75-76 బ్యాచ్ ఇంతకుముందు మేము ఒక్కొక్క పేరు చెప్తాను సార్, ప్లీజ్ లేచి ఇన్సూరెన్స్ కోరుతా ఉన్నాం. అక్కడే ప్రభు ప్రకాష్ చెప్ప గారు, వీరేశ్వర్ గారు, పి లక్ష్మణ్ గారు, ఎం లక్ష్మణ్ గారు, పంచంపల్లి లక్ష్మణ్ సింగ్, రాధాకృష్ణ గారు, రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ గారు, పూర సురేష్ గారు, పి రమేష్ గారు, ప్రభు శంకర్ గారు, పి రమేష్ గారు, కె రాములు గారు, సిహెచ్ ప్రభాకర్ గారు, బాలరెడ్డి గారు, హనుమంత్ రెడ్డి గారు, నారాయణ గారు, జగన్నాథ్ రెడ్డి గారు, చెన్నప్ప గారు, పోచయ్య గారు, భానురంగం గారు వేదికపై ఉన్నారు. ఇక్కడ రామచందర్ గారు, జనార్దన్ గారు, అంజయ్ గౌడ్ గారు, నాగరాజు గారు, రామరెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, గోపాలరావు గారు, సురేందర్ గారు, మల్లారెడ్డి గారు, సూర్యప్రకాష్ గారు, బుచ్చయ్య గారు, నజీబుద్దీన్ గారు, సత్యనారాయణ గారు, రహీం గారు ఇక చప్పట్లతోటి అభినందించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయమైందంటే మనం మరోసారిగా మరొకసారి చప్పట్లు గట్టిగా కొడుతూ అభినందించాలని కోరుతాం. ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ సార్ గారికి, అదేవిధంగా పూర్వ విద్యార్థులతో పాటు వాళ్ళ ఉపాధ్యాయ బృందం మరి చంద్రమోహన్ సార్ గారు, మల్లయ్య సార్ గారు, ప్రద్యుమ్నం సార్ గారు, డబ్ల్యూ నరసింహ్ సార్ గారు, అదేవిధంగా ఈ వేదికపై ఉన్న
ఆ పూర్వ విద్యార్థులు మరి మృత్యుంజయ సార్, మరి అదేవిధంగా శర్మ సార్, పాండురంగం సార్, మరి ఇక్కడ పాఠశాల లోపల హెచ్ఎంకు అన్ని విధాల సహకరిస్తూ మరి జిల్లా టీఆర్టీయూ అధ్యక్షులుగా వహిస్తూ మరి పెద్దలు మాలయ్య సార్ గారికి, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ సార్ గారికి, మరి వేదికపై ఉన్న ఉపాధ్యాయ బృందం మంజా సార్ గారికి, శ్రీనివాస్ సార్ గారికి, నరోత్తమ్ సార్ గారికి, అనిల్ సార్ గారికి, మరి వ్యాఖ్యాత రమేష్ సార్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన వివిధ పాఠశాల ఉపాధ్యాయ బృందం, మరి రిటైర్డ్ ఎంప్లాయీస్, మరి అదేవిధంగా ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, మరి వివిధ పాఠశాల నుంచి విచ్చేసిన విద్యార్థులకు అందరికీ విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు మరి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. మరి ఈ కార్యక్రమం చూస్తుంటే సార్ మీరు అందరు రిటైర్డ్ కాదు సార్, చాలా రన్నింగ్ పెడితే ఇంకా వెళ్ళేటట్టున్నారు. మరి మీరు ఈ రకంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ రకంగా ఈ స్టేజ్ మీద మరి నేను మాట్లాడడానికి ఎంపీసీ తీసుకోవాలి, వేరే సబ్జెక్టే తీసుకోవద్దని ఆ రోజు నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన నా గురువరులు ప్రభులింగం సార్ గారికి, నా పాదాలు వందనాలు సార్. సారు నాకు ఈరోజు నాకు 10th క్లాస్ వరకు సార్ ఇచ్చిన 6th క్లాస్ నుంచి 10th వరకు చెప్పి ఇంటర్మీడియట్ తీసుకురావడానికి కారకులు ప్రభులింగం సార్. సార్ మీరు ఎల్లవేళలా మాకు మరి జ్ఞాపకం ఉంటారు సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేయడానికి మరి 75-76 బ్యాచ్గా ఎప్పటికీ మిమ్మల్ని చేయలేము. మీరు ఇంత వయసు వచ్చినప్పటికీ 50 సంవత్సరాలు మరి 10th బ్యాచ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇంత బాగా కార్యక్రమాన్ని మరి చేయడం లోపల మరి మీరు అందరూ ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరూ మీకు ఇక తిరుగులేదు సార్. మీరు ఇంకా ఏం చేయాలని సార్ అంటే మానే సార్ అంటే మృత్యుంజయ సారు మరి ఏం కావాలి మీకు అని అడిగే వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు పాఠశాలలు అన్నీ కూడా మరి అప్పుడు కట్టిన పాఠశాలలు కావు, ఇప్పుడు కట్టిన పాఠశాలలు మీకు అందరు తెలుసు. మరి రకరకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఇక్కడ చదువుకున్న మీరు సార్ మీరు ప్రోత్సహించుడు ఇంకా వేరే బ్యాచ్లకు కూడా మీ దగ్గరికి వస్తే మేము ఈ రకంగా చేసినామని మేము కూడా చెప్పుకుంటాం మీ గురించి. మీరు ఇంత బాగా చెప్పారు. మరి మాకు 1990లో అపాయింట్మెంట్గా నేను టీచర్గా అపాయింట్మెంట్కు మరి జెడ్పీహెచ్ఎస్ నేడుగుంట పాఠశాలలో ముందుగా నాకు అపాయింట్మెంట్ చేసుకున్న మా పెద్దలు చంద్రమోహన్ సార్ మరి నన్ను ఫస్ట్ సార్ దగ్గర అపాయింట్మెంట్ అయ్యారు. మరి సారు డబ్ల్యూ నరసింహ సార్ గురించి మీకే కాదు మాకు అందరు చెప్తారు. సార్ మ్యాథ్స్ చెప్తే ఏ రకంగా ఉంటుందో సార్ డబ్ల్యూ నరసింహ సార్ పేరు మరి ఇప్పటికీ ఇలాదూరు మండల్ కావచ్చు అంతటా కూడా సార్ పేరు బాగా గుర్తుపెడతారు. మరి అదేవిధంగా మా ప్రభులింగం సార్ మరి జోపేటలో ఎన్ని రోజులు చేసిండో తెలియదు, కానీ మా రంగంపేటలో మాత్రం మంచి పేరు కలిగిన ఉన్న సార్ అంటే మా ప్రభులింగం సార్ మ్యాథమెటిక్స్ సార్. ఇక మల్లయ్య సార్ గురించి మరి అందరు ఇప్పటిదాకా చెప్పారు సార్ గురించి. మరి అప్పటి గురువులు ఇప్పటి గురువులు కాకుండా మరి ఈ ఉపాధ్యాయ వృత్తి అంటేనే మరి అందరికీ మల్లయ్య సార్ చెప్పిన మాటల లోపల తెలుస్తుంది ఏంటంటే ఆసుపత్రి పనిచేసిన బేలూరు రమేష్ సార్. మరి సార్ గురించి చెప్పాలంటే బేలూరు రమేష్ సారు మరి వ్యాపారమే కాదు మరి టీచర్లు కూడా సారు ఎంత బ్రహ్మాండంగా కలిసి పనిచేసిన గడిపెద్దప్పుడు మరి ఇక్కడ ఉన్న ప్రతి ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వేరే వేరే రంగాలలో మరి సత్యప్రకాష్ శెట్టి కావచ్చు, ప్రభు శెట్టి కావచ్చు, మరి వీళ్ళందరూ కూడా మంచి స్థాయిని జోపేట్లో సార్ మీ పేరు మరి పోకల్ రమేష్ సార్ మీ పేరు గుర్తుంటుంది ఇక్కడ జోపేట్లో. అంటే మీరందరూ కూడా మరి ముందుండి తీసుకుపోవడానికి అందరు కాదు మీరు ఒక్కరు అనేది దీని నుంచి తెలుసు. అందుకోసమనే మరి స్నేహం అంటే మట్టి కాదు, ఏంటిదంటే స్నేహం అంటే ఇప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని మేము ఇసుంటి స్నేహితులు ఉంటారా ఇంకా లోకంలో అంటే మీరే సార్ దానికి సాక్ష్యము. మిమ్మల్ని మేము ఎల్లవేళలా ఈ స్నేహితులు విద్యార్థులు మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి స్నేహము ఇలాంటి బంధం మనకు కావాలి, వేరే బంధాలు కావు. ఈ స్నేహ బంధం ముఖ్యం. మీరంతా బ్యాచ్మేట్స్ ఇప్పుడు ఎస్ఎస్సి ఉన్నారు, 9th 6th to 10th వరకు ఉన్న విద్యార్థులు అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ బంధాన్ని గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ఉన్న పోస్టర్ మనము గుర్తుపెట్టుకో. మీరు కూడా రాబోయే భవిష్యత్తు లోపల మరి ఈ రకంగా ఈ పాఠశాల దిక్కు చూస్తే
నా గురువులు అనేటోళ్ళు ఎవరు అనేది గుర్తు రావాలని మీకు అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల బృందానికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం. సన్మానం చేయవలసిందిగా మనవి శ్రీ వెంకటరమణ శర్మ సార్, రాధాకృష్ణ, శ్రీ పి రమేష్, శ్రీ ప్రభాకర్, అవసల్ ప్రభాకర్, జనార్దన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి స్ఫూర్తినిస్తూ ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఎల్లవేళలా సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి పెద్దలు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మానయ్య సార్ గారికి, అందరికీ కూడా వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా నాకు చదువు చెప్పినటువంటి గురువులు ఇక్కడ వేదిక మీద ఇద్దరు ఉన్నారు. వారికి ఒకసారి పాదాభివందనం చేస్తూ, నేను 75-76 బ్యాచ్ ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మేము జన్మించడం జరిగింది. నాకు ప్రాథమిక స్థాయిలో అంటే జోగిపేటలో ఆ కాలంలో శిశుమందిర్ ఉండే, ఆ శిశుమందిర్లో మాకు గురువు చెప్పినటువంటి పెద్దలు ఇక్కడ వచ్చేసినటువంటి ఆచార్యులైనటువంటి ప్రభుశంకర్ సార్ గారికి, మాతాజీ అయినటువంటి విజయలక్ష్మి మేడం గారికి పాఠం చేస్తూ, అదేవిధంగా నాకు ఇక్కడ నాకు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు జీవితాంతం గుర్తుండేటువంటి వ్యక్తులు ఏంటంటే నరసింహ సార్, నరసింహ సార్. నేను సార్ దగ్గర అందేళ్ళు చదువుకునేటప్పుడు సార్ పొద్దున్న 5 గంటలకు ట్యూషన్ స్టార్ట్ చేస్తాను, 6 గంటలకు. నిజంగా ఈ రోజు ఈ స్థాయిలో ఉంటే సార్ మా నాన్నగారు కూడా శిష్యులు. నాకు సార్ పొద్దు 6 గంటలకు 7వ తరగతి విద్యార్థులు స్టార్ట్ చేస్తారు. 5 గంటలకు తలుపు సార్ తలుపు తీసి ఏం సార్ టైం ఏంటి సార్ అంటే, ఏమో 5 అవుతుంది ట్యూషన్ 6 గంటలకు ఇచ్చేసినట్టు టైం చూసుకోండి. ఎందుకంటే 6 ఎవరు ముందు చేస్తారు, వచ్చిన తర్వాత ఇంకొకరు సత్యనారాయణ రావాలి, వడ్ల సత్యనారాయణ రావా, వడ్ల సత్యనారాయణ. సార్ అందరూ ఒకసారి నెక్స్ట్ కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ వెళ్ళిపోండి బేట వరుస మనదే. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఇన్స్ట్రక్షన్ గారు వినండి, పీడి సార్ చెప్తూనే ఉన్నాడు. ఆక్స్ఫర్డ్ వాళ్ళు ముందు కబడ్డీ. తర్వాత డాన్ బాసా స్కూల్, ఆడలు నిలబడండి, పక్క గట్టులు వచ్చేసేయండి. ముందుకు వెళ్ళండి ముందుకు. నెక్స్ట్ స్కూల్ కబడ్డీ సెకండ్ ప్రైజ్ ప్రైవేట్ స్కూల్ గర్ల్స్ మిగల్ లైన్. ఫస్ట్ ప్రైజ్ స్కూల్ డాన్ బాస్కో గర్ల్స్. తొందర పడద్దు, లైన్ చేయండి కంపల్సరీగా. మెల్లగా పిల్లలందరూ కూడా వరుసగా రండి. ఆక్స్ఫర్డ్ గర్ల్స్ స్కూల్ ఫస్ట్ ప్రైజ్. భక్తు అండ్ టీం రెడీగా ఉండాలిరా. కిందికి వెళ్ళండి మేడం, కిందికి వరుసగా వెళ్ళండి. కిందికి స్పీడప్ కండి. స్పీడప్. నర్సింగ్లో ఉండండి, దగ్గర ఉండండి. ఆక్స్ఫర్డ్ పీడి గారు. తర్వాత కోకోలో రెడీ ఉండు, సిన్సార్ దగ్గర ఉండండి. తర్వాత సార్ చెప్పినప్పుడు ఇవ్వండి. మృత్యుంజయం సార్ గారు ఒకసారి రిటైర్డ్ ఎస్ఐసి రాధాకృష్ణ గారిని ఆహ్వానించారు. ప్రభు ప్రకాష్ గారు, రామరెడ్డి గారు రండి. అన్నగారు సినిమా ఖోఖోలో జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ నుంచి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ రెడీగా ఉండాలడా. దత్తు అండ్ టీము హర్షద్ కుమార్
సార్ ఒకసారి ఫోటో సెషన్ ఫోటో చూడండి. అర్షద్ కుమార్ జెడ్పీహెచ్ఎస్ నుంచి ఖోఖోలో చెప్పాం మీరంతా ఏ టీం అయిపోయింది. నెక్స్ట్ అర్షద్ కుమార్ అండ్ టీమ్ సెకండ్ ప్రైజ్ 75-76 బ్యాచ్ మా విద్యార్థులకు బహుమతులు అందజేయండి. ఏ టీం ఫస్ట్ టీమారా? ఓకే రైట్ రైట్ రైట్. ఖోఖో ఖోఖో ప్రైవేట్ స్కూల్ మిగిలిన వాళ్ళే ఖోఖో చెప్పారు. డాన్ బాస్కోస్ పిల్లలు వాళ్ళ పీటీ కానీ ఎవరైనా అటెండెన్స్ కానీ ఎవరైనా ఇన్ఛార్జ్ రండి. భోజనాలు చేసుకుని వెళ్ళాల్సింది స్కూల్ ఫస్ట్ ప్రైజ్ ఖోఖో ఫస్ట్ ప్రైజ్ అయిపోయిందా? సెకండ్ ప్రైజ్ సాయి కృష్ణవేణి స్కూల్ ఖోఖో బాలూరు సాయి కృష్ణవేణి. చప్పట్లు కొట్టుకోండి, మీరన్నా కొట్టండి. పక్కన వాళ్ళు మీరంతా ఏం చేస్తున్నారు? వాళ్ళకి వచ్చినప్పుడు మీరు మీ ప్రైజ్ వాళ్ళకి కొడతారు. ధన్యవాదాలు. యూఆర్ సో బాడీ సార్. ఇది డాన్ బాస్కోనా? ఓకే. చంద్రశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు డాన్ బాస్కో స్కూల్ నుంచి. చంద్రశేఖర్ సార్ మీకు భోజన సదుపాయం ఉంది, మీ పిల్లలు తీసుకొని భోజనాలు చేసి వెళ్ళండి. చంద్రశేఖర్ సార్. తర్వాత సాయి కృష్ణవేణి స్కూల్ సాయి కృష్ణవేణి సార్. ఖోఖో గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ డాన్ బాస్కో అయిపోయింది. రైట్ రైట్. సాయి కృష్ణవేణి నుంచి సాయి కృష్ణవేణి సెకండ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఓకే. అందుకే మరి ధన్యవాదాలు సార్. ప్లీజ్ సార్. ఖోఖో ఖోఖో ప్రైవేట్ బాలికలు ఫస్ట్ ప్రైజ్ డాన్ బాస్కో. సార్ వెళ్ళండి ఇక్కడ వాళ్ళు. రైట్. నెక్స్ట్ వాలీబాల్ బాయ్స్ రెడీ ఉండండి. జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ వాలీబాల్ ఫస్ట్ ప్రైజ్ భాస్కర్ అండ్ టీమ్. భాస్కర్ టీం రెడీగా ఉండాలి. పిడి సార్ దగ్గర వెళ్ళండి. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ హమీద్ అండ్ టీమ్ రెడీ ఉండాలా? హమీద్ అండ్ టీమ్ వాలీబాల్ జగశ్వని టీచర్స్. ఓకే రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వాలీబాల్ ప్రైవేట్ స్కూల్ రెడీగా ఉండండి, పిలుస్తాను. రైట్ బాయ్స్ సార్. ఓకే. వాలీబాల్ ప్రైవేట్ స్కూల్ విభాగం నుంచి బాలురా ఫస్ట్ ప్రైవేట్ స్కూల్ సాయి కృష్ణవేణి. టాలెంట్ యు హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. రైట్. నెక్స్ట్ పద్మా టీచర్. పద్మా టీచర్ కృష్ణవేణి. డాన్ బాస్కో స్కూల్. అవును టీచర్. సార్ సార్ ఒకసారి ఓకే ఓకే ఇదే నడుస్తుంది. రైట్ సార్. బాబు తొందరగా కావాలి. ఓకే రైట్ రైట్. పోతూ ఉండాలి. ఏం లేదు. విజయ్ సార్ వేసుకొని వెళ్ళిపోవాలి అంతే. ధన్యవాదాలు మీకు.
మీరు వెళ్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. భోజనాలకు వెళ్ళండి, అందరు కూడా భోజనాలు సాయి కోసమే ఉంటాయి సార్. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ డాన్ భాస్కర్ ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఐపీఎస్ వాలీబాల్ గర్ల్స్ ఇండియన్ పబ్లిక్ స్కూల్. ఓకే రైట్. క్యారమ్ బోర్డ్ డబుల్ సైడ్ రాబిన్ ఐపీఎస్ విద్యార్థులు. కంగ్రాచులేషన్ సార్. రెడీ ఉండాలా సార్? ఒకసారి సార్. ఓకే సార్, ఇక్కడ రండి, ఇక్కడ రండి. క్యారమ్ బోర్డ్ డబుల్స్ ప్రైవేట్ బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ యశ్వంత్ అండ్ ఫ్యామిలీ స్కూల్ రోమర్ లైన్ రహమా. 2 నిమిషాలు. ఓకే నిల్చోండి, అట్లా ఫోటో. ఓకే ఫ్యామిలీ రెహమాన్ ఉండాలి సార్. సెకండ్ ప్రైజ్ సార్, ఒకసారి ఫోటో. ప్రైవేట్ గర్ల్స్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ రైట్. 2 నిమిషాలు. డాన్ భాస్కర్ ఫస్ట్ ప్రైజ్ క్యారమ్ బోర్డ్ క్యాంబ్రిడ్జ్ స్కూల్ నుంచి. క్యాంబ్రిడ్జ్ ఫోటో. శ్రీప్రిత అండ్ ప్రణవి క్యాంబ్రిడ్జ్ స్కూల్. ఓకే సార్. సార్ ఒకసారి రైట్ సార్. ప్రైజ్ లో ఫస్ట్ ప్రైజ్ బి అనిరుద్ సాయి కృష్ణవేణి స్కూల్ నుంచి క్యాంబ్రిడ్జ్ స్కూల్. చదురంగం. ఓకే రైట్ సార్. నెక్స్ట్ చెస్ ప్రైవేట్ క్యాంబ్రిడ్జ్ స్కూల్. ఫోటో సార్. మరి విద్యార్థుల సౌకర్యార్థం వారికి సైకిల్ నిర్మాణం కోసం మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సార్ కొద్దిగా వెనక్కి ఇక్కడ రండి సార్. సార్ 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 సార్. సార్ ఓకే అయిపోయింది సార్. సార్ ఫోటో. ఓకే రైట్. ఓకే రైట్ సార్. సార్ రైట్ రైట్. ఇటు సార్. రైట్ సార్.
सर फोटो अरे ఎక్కడిద్దరు నుండి క్యాండిడేట్స్ ఇక్కడిద్దరు నుండి చేతిలో ఉంటుంది సార్ మంచిగా ఉంటుంది వెరీ గుడ్ అల్లు వచ్చిన జూమ్ చేసుకోండి వచ్చేసి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం రైట్ ముచ్చట్లకు చాలా చాలా కష్టపడి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసింది కాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్తాడు ప్రతి విజయాన్ని చూపించినటువంటి అరే మనం టీచర్స్ కాదు ప్రజా విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి చిరు సన్మానం 70-76 బ్యాచ్ వాళ్ళది చిరు సన్మానం ప్రజల్లోకి అన్ని విషయాలు తీసుకుని ఇంకా డెవలప్ కావాలి. ధన్యవాదాలు 1975-76 బ్యాచ్ SSC బ్యాచ్ వల్ల మీకు శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్.